నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక సబ్ టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. అదేంటంటే కనీస మద్దతు ధరలు, మినిమం సపోర్టింగ్ ప్రైసెస్. గత వీడియోలో మనం ఈ మినిమం సపోర్టింగ్ ప్రైసెస్ అనేవి ఏ కమిటీ సూచనల మేరకు మనం వీటిని అమలు చేసుకుంటున్నాం, అదేవిధంగా దీనికోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కమిషన్ ఏమిటి అనేటువంటి అంశాలని గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ కనీస మద్దతు ధరల్ని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తాం అనేటటువంటి అంశాలని, అదేవిధంగా ఎన్ని పంటలకి ఈ కనీస మద్దతు ధరల్ని ప్రకటిస్తాం అనేటువంటి అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఈ కనీస మద్దతు ధరల్ని రిఫర్ చేసేటటువంటి కమిషన్ ఏదంటే సిఏసిపి, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. ప్రభుత్వం అనేది విత్తనాలు వెయ్యక ముందు, ఇది గుర్తుపెట్టుకోండి, విత్తనాలు వెయ్యక ముందు, పంట యొక్క విత్తనాలు వెయ్యక ముందు ఒకవేళ రైతు అమ్మదలిస్తే ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఈ ధరకి కొనుగోలు చేస్తుందని హామీ ఇస్తూ ప్రకటించేటటువంటి ధరనే మనం కనీస మద్దతు ధర అంటాం. ఈ కనీస మద్దతు ధర అనేది చట్టబద్ధమైనది కాదు. అంటే ప్రభుత్వం ఒకవేళ ఆ ధరకు కొనకపోతే నువ్వు కోర్టులకి కేసులకి వెళ్తానంటే అవదు. ప్రభుత్వం అనేది తన విధానంలో భాగంగా తీసుకొచ్చింది కాబట్టి ప్రభుత్వం అనేది తన విధానంలో భాగంగా తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొంటది. ఎందుకోసం అంటే వ్యతిరేకత అనేది రాకుండా ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా కొంటుంది. కానీ ఎంఎస్పి అనేది చట్టబద్ధమైనది కాదు. అయితే భారతదేశంలో మనకి క్రాప్ ఇయర్ అనేది క్రాప్ ఇయర్ కానీ మనం చూసుకున్నట్టే భారతదేశంలో మనకి జూలై టు జూన్ అనేది మనకి పంటల సంవత్సరంగా మనం చెప్తాం. అదే ఆర్థిక సంవత్సరం అయితే ఏప్రిల్ టు మార్చ్. అలాగే ఈ పంటల సంవత్సరం కూడా మనకి జూలై టు జూన్. భారతదేశంలో పంటల సంవత్సరం అనేది జూలై టు జూన్. మనకి భారతదేశంలో ఈ కనీస మద్దతు ధరలని విత్తనాలు వెయ్యక ముందు, పంటలకు సంబంధించినటువంటి విత్తనాలు వెయ్యక ముందు మనకి ఈ కనీస మద్దతు ధరలని ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే ప్రభుత్వం అనేది కనీస మద్దతు ధరలని ఎన్ని పంటలకి ప్రకటిస్తుందంటే 25 పంటలకి ప్రకటిస్తుంది. 25 పంటలకి ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. 25 పంటలకి ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో 25 పంటలకి ఖచ్చితంగా ఎంఎస్పిని ప్రకటించాలని మ్యాండేటరీ ఏమీ లేదు. అలా మ్యాండేటరీగా ఖచ్చితంగా ఎంఎస్పిని ప్రకటించేటువంటి పంటలు ఏంటంటే మనకి 22 పంటలకి ఎంఎస్పిని ప్రకటిస్తుంది. 22 పంటలకి ఎంఎస్పిని ప్రకటిస్తుంది. అదేవిధంగా ఒక పంటకి ఎఫ్ఆర్పిని ప్రకటిస్తుంది. ఒకదానికి ఎఫ్ఆర్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. మిగతా 2 కూడా మ్యాండేటరీ కాదు. అంటే 23 పంటలకి ఎంఎస్పిని ప్రకటిస్తుంది. అంటే 23 పంటలు కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. టోటల్గా ఎన్ని పంటలకంటే 25 పంటలకి ఎంఎస్పిని ప్రకటించాలి. కానీ ఖచ్చితంగా ఎంఎస్పి ప్రకటించాల్సినటువంటి పంటలు ఏంటంటే 22 పంటలకి ఎంఎస్పిని ప్రకటించాలి, కనీస మద్దతు ధరలు ప్రకటించాలి. ఒక పంటకి ఎఫ్ఆర్పిని ప్రకటించాలి. ఆ పంట ఏంటంటే చెరుకుకి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అంటాం. అంటే న్యాయమైన లాభదాయకమైనటువంటి ధరగా చెప్తాం. ఆ ధరని చెరుకుకి ప్రకటించాలి. మిగతా 22 పంటలకి కనీస మద్దతు ధరలు ప్రకటించాలి. అదేవిధంగా మనకి జనుము, కొబ్బరికి కనీస మద్దతు ధరని ప్రకటించవచ్చు, ప్రకటించకపోవచ్చు. అది వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇది మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా టోటల్గా 25 పంటలకి ఎంఎస్పిని ప్రకటించాలి. అందులో 22 వాటికి మ్యాండేటరీగా ప్రకటించాలి, ఒకదానికి ఎఫ్ఆర్పిని ప్రకటించాలి. మిగతా 2టికి మ్యాండేటరీ కాదు, అంటే ప్రకటించవచ్చు, ప్రకటించకపోవచ్చు. అయితే ఈ ఎంఎస్పిని ప్రకటించేటటువంటి ఈ 22 పంటల్లో మనకి ఖరీఫ్ పంటలు అనేవి 14 ఉంటాయి. మనకి రబీ పంటలేమో 6 ఉంటాయి. అదేవిధంగా వాణిజ్య పంటలేమో 2 ఉంటాయి.
వాణిజ్య పంటలు 2 ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వం అనేది సంవత్సరంలో 22 పంటలకి ఎంఎస్పిని ప్రకటిస్తుంది. అయితే ఈ ఎంఎస్పిని ప్రకటించే ప్రభుత్వం అనేది మొదటగా ఏది దీన్ని మనకి సిఫార్సు చేస్తుంది? సిఏసిపి అనేది ఈ ఎంఎస్పిని సిఫార్సు చేస్తుంది. సిఏసిపి అనేది ఎంఎస్పిని సిఫార్సు చేస్తుంది. ఈ సిఏసిపి సిఫార్సు చేసినటువంటి ఎంఎస్పిని మనకి ఆమోదించాల్సింది ఏదంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఆమోదించాలి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఆమోదించి దీనిలో ఆమోదించిన తర్వాత మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది, అంటే కేంద్ర క్యాబినెట్ అనేది మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండేటువంటి కేంద్ర క్యాబినెట్ అనేది ఫైనల్గా దీన్ని ఆమోదించాలి. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వీళ్ళు ఫైనల్గా దీన్ని ఈ కనీస మద్దతు ధరలని ఆమోదించడం అనేది జరుగుతుంది. మొదటిగా సిఫార్సు ఏది? సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. దీన్ని మనం ఈ వ్యవసాయ మద్దతు ధరల్ని రిఫర్ చేయడం కోసం, సిఫార్సు చేయడం కోసం మనం ఏర్పాటు చేసుకున్న ఒక శాశ్వత ప్రాతిపదికమైనటువంటి కమిషన్ 1985లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా అయితే 1965లో ఏర్పాటు చేసి ఏసీపీగా ఏర్పాటు చేసి 1985లో దీన్ని సిఏసిపిగా మార్చాం. ఇది సిఫార్సు చేసినటువంటి ఈ మద్దతు ధరల్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ వారు, అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు ఆమోదించి ఆ తర్వాత ఫైనల్గా దీన్ని ఎవరంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, కేంద్ర క్యాబినెట్ అనేది దీన్ని ఆమోదించాలి. అప్పుడు ఇది అమలులోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ప్రభుత్వం అనేది ప్రకటించినటువంటి ఈ కనీస మద్దతు ధర అనేది చట్టబద్ధమైనది కాదు. ఇలా ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ కనీస మద్దతు కొనుగోలు చేయకపోతే నువ్వు కోర్టుల చుట్టూ ఇవి చట్టబద్ధంగా ఏమి చేయడానికి లేదు. అయితే ప్రభుత్వం మనకి ఈ 22 పంటలకి రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఎంఎస్పిని ప్రకటించడానికి లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పి పైన అదనంగా రాష్ట్రాలు అనేవి బోనస్ను ప్రకటిస్తే దానిని రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధర అంటారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధర అంటారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధర, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధర అంటారు. అంటే కేంద్రం ప్రకటించినటువంటి ఎంఎస్పి పైన అదనంగా బోనస్గా రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ప్రకటిస్తే దానిని బోనస్గా చెప్పి, అంటే రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధరగా చెప్తాం. అంతేగాని ఈ లిస్టులో ఉన్నటువంటి ఈ 22 పంటల పైన రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఎంఎస్పిని ప్రకటించడానికి లేదు, కేంద్రమే ప్రకటిస్తుంది. అయితే మనకి ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అనేది నిత్యావసర సరుకుల నివారణ చట్టం అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అనేది మనకి 1955లో తీసుకొచ్చాం. దీని ప్రకారం మనకి ఈ షుగర్ క్వేన్, అంటే చెరుకుకు సంబంధించి ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్లో భాగంగా మనకి చెరుకు కూడా ఒక ప్రత్యేకమైన ధరని నిర్ణయించడం కోసం మనకి ఒక ఆర్డర్ తీసుకురావడం అనేది జరిగింది. అది ఏంటంటే షుగర్ ప్రొవిజన్స్ ఫర్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ షుగర్ కేన్ ఆర్డర్ 1966. దీని ప్రకారం మనకి చెరుకుకి ఏమి ప్రకటించేవారంటే ఎస్ఎంపి అనేది ప్రకటించేవారు. ఎస్ఎంపి అంటే స్టాట్యూటరీ మినిమం ప్రైస్, చట్టబద్ధమైన కనీస ధరని నిర్ణయించేవారు. చెరుకుకి అంటే చట్టబద్ధమైనటువంటి కనీస మద్దతు ధరని ప్రకటించారు. అంటే ఈ ధరకి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి, కొనకపోతే నువ్వు చట్టబద్ధంగా ప్రొసీడింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అయితే దీనిని తరువాత కాలంలో మనకి ఎప్పుడంటే 2009 వరకు ఇలా చేసి 2009లో దీన్ని మార్చి ఎఫ్ఆర్పిని తీసుకురావడం అనేది జరిగింది. ఎఫ్ఆర్పి అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అంటే న్యాయబద్ధమైన లాభదాయకమైన
ధరలు. అంటే ఎందుకోసం అంటే ఈ చెరుకుని మనకి చెరుకు మిల్లుల వారు అంటే ఈ చెరుకు ఫ్యాక్టరీల వారు కొనాలి. సో కొన్నిసార్లు వాళ్ళకు కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇలా చట్టబద్ధమైనటువంటి ధర నిర్ణయిస్తే వాళ్ళకి ఇబ్బంది అనేది ఎదురవుతుంది. వాళ్ళు పూర్తిగా కొనడం మానేస్తే రైతులు కూడా లాస్ అవుతారు. అందుకోసమని రైతులని అదేవిధంగా మిల్లర్స్ని ఇద్దరిని సంప్రదించి న్యాయబద్ధమైనటువంటి లాభదాయకమైనటువంటి ధరని ఎఫ్ఆర్పిగా మనకి చెరుకుకి నిర్ణయించడం అనేది జరుగుతుంది. చెరుకుకి ఎఫ్ఆర్పిని నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ కనీస మద్దతు ధరల్ని ప్రకటించి అమలు చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ కనీస మద్దతు ధరలు అనేవి మన క్రాప్ ఇయర్ అనేది జూలై టు జూన్ కదా, అంటే విత్తనాలు వేయకముందు ప్రకటించడం అనేది జరుగుతుంది. మనకి 22 పంటలు ఖచ్చితంగా ప్రకటిస్తారు. అందులో 14 ఖరీఫ్ పంటలు, 6 ఏమో రబీ పంటలు, 2 ఏమో వాణిజ్య పంటలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. మనకి ఈ కనీస మద్దతు ధరని ఎలా ప్రకటిస్తారంటే ఉత్పత్తి వ్యయం పైన 50% అదనంగా ఉత్పత్తి వ్యయం పైన అదనంగా 50%ని క్యాల్కులేట్ చేసి మనకి ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. లేదా 1.5 రెట్లు అంటే 1.5 ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు ఈ ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. 1.5 రెట్లు ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఎంఎస్పిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి 3 భావనలు అనేవి ఉన్నాయి. ఒకటి A2 అనేది ఏంటంటే మనం వ్యవసాయం చేసేటప్పుడు దాంట్లో ఉపయోగించేటటువంటి ఉత్పత్తి వ్యయాలు. ఆ ఉత్పత్తి వ్యయాలు ఏంటి? మన ఓన్వి కాకుండా అంటే వ్యవసాయదారుని యొక్క సొంత వ్యయాలు కాకుండా బయట నుంచి ఉపయోగించినటువంటి, అందులో ఏముంటాయి మనకి? విత్తనాలు అనేవి ఉంటాయి. విత్తనాల ఖర్చు, అదేవిధంగా ఎరువుల ఖర్చు, అదేవిధంగా కూలీల ఖర్చు. కూలీలు అంటే ఎవరు? బయట నుంచి తెచ్చుకున్నటువంటి వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు. కూలీల ఖర్చు, అదేవిధంగా యంత్రాల పైన చేసేటటువంటి ఖర్చు, అదేవిధంగా మనకి ఈ నీటి పారుదల సౌకర్యం కల్పించడం కోసం నీటి వనరుల పైన చేసేటటువంటి ఖర్చు, నీటి ఖర్చు, అదేవిధంగా మిగతా వాటిపైన చేసేటటువంటి ఈ రకమైన వ్యవసాయ ఉత్పాదక వ్యయాలపైన చేసేటటువంటి ఖర్చుని మనం A2గా లెక్కిస్తాము. లెక్కించడం అనేది జరుగుతుంది. ఈ A2 అనే భావంలో ఏ వ్యయాలను తీసుకుంటాం? వ్యవసాయం పైన చేసేటువంటి ఏ వ్యయాలను తీసుకుంటామంటే విత్తనాల ఖర్చుని తీసుకుంటాం, ఎరువుల ఖర్చు, కూలీల పైన చేసేటటువంటి ఖర్చు, యంత్రాల పైన చేసే ఖర్చు, నీరు ఖర్చు, అదేవిధంగా మనం ఈ జంతువులు కూడా ఉపయోగిస్తాం కదా, పశువులు, ఎద్దులు లాంటివి ఉపయోగిస్తాం కదా, వాటిపైన చేసేటటువంటి ఖర్చు. అంటే బయట నుంచి తెచ్చిన మన సొంతం కాకుండా, అంటే ఉత్పత్తి వ్యవసాయదారునివి కాకుండా బయట నుంచి తెచ్చేటటువంటి వాటిపైన చేసేటువంటి ఖర్చులు, ఇలా మొదలైనటువంటివి మొదలైనటువంటి ఖర్చుల్ని ఈ A2లో పేర్కొనడం అనేది జరుగుతుంది. రెండో భావన ఏంటంటే A2 ప్లస్ FL. అంటే ఇప్పుడు బయట నుంచి అంటే వ్యవసాయదారుడే కావచ్చు, లేదంటే ఉత్పత్తిదారుడు కావచ్చు, ఎందులోనైనా ఏం జరుగుతుందంటే ఎక్కువగా వ్యవసాయంలో ఇది జరుగుతుంది. బయట నుంచి తెచ్చేటటువంటి ఉత్పత్తి కారకాలతో పాటుగా, ఉత్పత్తి వ్యయాలతో పాటుగా మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వ్యవసాయానికి వాడుకుంటాం. వ్యవసాయం చేసేటప్పుడు ఇంట్లో ఒక 5 ఉన్నారనుకోండి, 5లో కనీసం ఒక 3-4 కూడా ఆ సొంత వ్యవసాయ భూమిలో పనిచేయడానికి వెళ్తారు. వాళ్ళకి ఎటువంటి ఖర్చులు చెల్లిస్తారా? చెల్లించరు. కానీ ఇక్కడ మనం దీన్ని లెక్కించడం కోసమని మనకి A2 ప్లస్ అంటే A2 అంటే ఏంది? విత్తనాల ఖర్చు, ఎరువుల ఖర్చు, కూలీలు, యంత్రాలు, నీరు ఖర్చు, పశువుల ఖర్చు, ఇటువంటి వాటితో పాటుగా ఇంప్యూటెడ్ వాల్యూ ఆఫ్ ఓన్ ఫ్యామిలీ లేబర్స్.
అంటే ఇక్కడ శ్రామికులు కూలీల ఖర్చు వేసాం, ఆ కూలీలు ఎవరు? బయట నుంచి వచ్చిన వారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ A2కి ఏం కలపాలంటే మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ చేసేటటువంటి పనిని కూడా అంచనా వేసి వాటి కూలీ విలువలను కూడా కలిపితే మనకి A2 + FL అనేది వస్తుంది. A2లో మనకి విత్తనాలు, ఎరువులు, కూలీలు, యంత్రాలు, నీరు ఖర్చు, పశువుల ఖర్చు ఇటువంటివన్నీ పెట్టి A2 + FLకి వచ్చేటప్పటికి మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూలీలుగా చేసినటువంటి విలువని కలిపితే మనకి A2 + FL అని వస్తుంది. ఈ రెండు కూడా మనకి చర వ్యయాల కిందకి వస్తాయి. చర వ్యయాలు, వేరియబుల్ కాస్ట్స్ అంటాం. అంటే ఉత్పత్తితో పాటుగా మారేటటువంటి వ్యయాలన్నమాట. అంటే ఉత్పత్తి పెరిగితే ఈ ఖర్చులు కూడా పెరుగుతాయి, ఉత్పత్తి తగ్గితే ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇలా మనకి వీటిని చర వ్యయాలు అంటాం. నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే, మూడో భావన ఏంటంటే C2 అనేటటువంటి భావన. C2 ఈ C2 అంటే ఏంటంటే మనకి A2 + FL ప్లస్ మనకి ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ ఫిక్స్డ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ అండ్ రెంట్ ఆన్ ఓన్ ల్యాండ్, రెంట్ ఆన్ ఓన్ ల్యాండ్. వీటిని కలిపితే మనకి C2 వస్తుంది. ఇక్కడ కౌలు కూడా ఉంటుంది. అంటే A2లో కౌలు వ్యయం కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి C2 అంటే ఏంటంటే A2 అంటే విత్తనాల ఖర్చు, ఎరువుల ఖర్చు, కూలీల ఖర్చు, యంత్రాల ఖర్చు, నీటి ఖర్చు, పశువుల ఖర్చు, కౌలుకి ఇచ్చేటువంటి ఖర్చు అన్నీ కలిపి మనకి A2 అనేది వస్తుంది. A2కి మనం మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ని కూలీలుగా ఉపయోగించుకుని చేసేటటువంటి విలువను కలిపితే మనకి A2 + FL అనేది వస్తుంది. ఈ C2 అనేది వస్తుంది. A2 + FLకి మనం ఏమేమి కలపాలంట? ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి మన దగ్గర ట్రాక్టర్ అనేది ఉంది. మన సొంత ట్రాక్టర్తో మనం పొలం పనులు అనేది చేసాం. సో దానికి కొంత ఒకవేళ వేరే దానికి వెళ్ళాం అనుకోండి, దానికి కొంత మనకి లాభం అనేది అంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. సో అంత కొంత అమౌంట్ అనేది వస్తుంది. అలా మనం సొంత ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ ఫిక్స్డ్ క్యాపిటల్స్ అంటే స్థిర మూలధనం, మన సొంత పెట్టుబడి పెట్టాము అనుకోండి, మన సొంత డబ్బులే పెట్టుబడి పెట్టాం, దానికి రావాల్సినటువంటి ఇంట్రెస్ట్ని, అదేవిధంగా మనం సొంత యంత్రాలు ఇటువంటి వాటిని ఉపయోగించడం వలన వాటికి కూడా చెల్లించాల్సినటువంటి వ్యయాలని అంచనా వేస్తే, అదేవిధంగా మనం ఇక్కడ కౌలు అని చెప్పాం. కౌలు ఏం చేస్తాం? మన సొంత ల్యాండ్ కాకుండా వేరే వాళ్ళ ల్యాండ్ తీసుకుని మనం వ్యవసాయం చేస్తే దానికి కౌలు అనేది చెల్లిస్తాం. అలా కాకుండా మన సొంత ల్యాండే ఉందనుకోండి, దానికి కౌలు అనేది చెల్లించాం. సో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని అంచనా వేసి చెప్తే దాన్ని C2గా చెప్తాం. A2 + FL ప్లస్ స్థిర మూలధనం పైన వచ్చేటటువంటి వడ్డీలు, అదేవిధంగా సొంత ల్యాండ్ పైన వచ్చేటటువంటి రెంట్ బాటకాన్ని లెక్కిస్తే మనకి ఫైనల్గా C2 అనేది వస్తుంది. దీనిపైన ఈ ఉత్పత్తి వ్యయం పైన మనకి C2 పైన 50% లెక్కించి మనకి MSPని ప్రకటించడం అనేది జరుగుతుంది. C2 పైన మనకి ఈ MSPని ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే మనకి MS స్వామినాథన్ గారు ఒక సిఫార్సు చేశారు. MS స్వామినాథన్ గారు ఆయన ఒక సిఫార్సు అనేది చేశారు. ఏంటంటే ఈ ఉత్పత్తి వ్యయం పైన ఉత్పత్తి వ్యయం ఎంత అవుతుందో అంత కనీసం మద్దతు ధరగా ప్రకటిస్తే ఉత్పత్తిదారునికి లాభదాయకంగా ఉండదు, దానిపైన 50% అదనంగా మనం MSPని నిర్ణయించాలని ఈయన సిఫార్సు చేయడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వం అనేది మనకి స్వామినాథన్ యొక్క సిఫార్సులని అమలు చేయలేదు, స్వామినాథన్ సిఫార్సును అమలు చేయలేదు, కానీ అటువంటి దాన్ని అమలు చేస్తుంది. చూడండి మనకి స్వామినాథన్ సిఫార్సులు అనేది ఇది అమలు చేయలేదు. ప్రభుత్వం అనేది స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకుండా మనకి 2018-19 బడ్జెట్లో ఒక ప్రకటన అనేది చేశారు. ఏంటంటే ఉత్పత్తి వ్యయం పైన అదనంగా 50% మనకి MSPగా ప్రకటించడం అనేది జరుగుతుందని 2018-19 బడ్జెట్లో ప్రకటించడం అనేది జరిగింది. దాని ఆధారంగా 2018-19 బడ్జెట్లో మనకి ఈ MSPని ఎలా ప్రకటిస్తామని చెప్పారంటే ఉత్పత్తి వ్యయం పైన, అంటే ఉత్పత్తి వ్యయం ఏది C2 పైన మనకి 50% MSPగా ప్రకటిస్తామని ప్రకటించడం అనేది జరిగింది.
అంటే ఎంఎస్పి మన స్వామినాథన్ గారు ఇదే చెప్పారు, ఉత్పత్తి వ్యయంపైన అదనంగా 50% ప్రకటించడం ఆయన సిఫార్సు చేశారు. కానీ ఆయన సిఫార్సుల్ని వీళ్ళు ఆమోదించలేదు. కానీ అటువంటిదే 2018-19 బడ్జెట్లో వీళ్ళు ప్రకటన అనేది చేయడం అనేది జరిగింది. అంటే ఉత్పత్తి వ్యయం పైన అదనంగా మనం 50% ఎంఎస్పిగా అంటే 1.5 రెట్లు, అంటే అంత 1.5 రెట్లు ఈ ఎంఎస్పిని ప్రకటిస్తామని చెప్పడం అనేది. దాని ఆధారంగా ప్రస్తుతం మనకి ఎంఎస్పిని మినిమం 50%గా, అంటే ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50% క్యాలిక్యులేట్ చేసి ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే అన్ని పంటలకి ఎంఎస్పి 50% కాదు, కొన్నిటికి ఎక్కువ కూడా ప్రకటించడం. ఎందుకోసం అంటే అవసరాలకి అనుగుణంగా మన ఆర్థిక వృద్ధి కోసం మనం ఏర్పాటు చేసుకున్న ప్రణాళికల ఆధారంగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా ఎంకరేజ్ చేయడం, ఈ పంటలను ఎంకరేజ్ చేయడం కోసం మనకి ఈ ఎంఎస్పిని అనేది ఒక్కో దానికి ఒక్కో రకంగా ప్రకటించడం అనేది జరుగుతుంది. ఏ పంటకైనా మినిమం ఉత్పత్తి వ్యయం పైన 50% ఈ ఎంఎస్పిగా ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే మనకి 2013 సంవత్సరం నుంచి కేంద్ర గిరిజన అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ లేదా గిరిజన అభివృద్ధి మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ, ఈ గిరిజన మంత్రిత్వ శాఖ అనేది కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనేది 2013 నుంచి మనకి ఈ అటవీ ఉత్పత్తులు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ వీటిపైన ఎంఎస్పిని ప్రకటిస్తుంది. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ వీటిపైన ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరుగుతుంది. సో ఈ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నిర్ణయించినటువంటి ఈ ఎంఎస్పిని రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థలు అనేవి, రాష్ట్రానికి చెందిన రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థలు అనేవి ఈ ఎంఎస్పికి గిరిజనుల నుంచి ఈ ప్రొడ్యూసర్స్ని, ఈ ఉత్పత్తుల్ని మినిమం సపోర్టింగ్ ప్రైస్కి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ ఎంఎస్పికి సంబంధించినటువంటి అంశం. అయితే ఈ ఎంఎస్పి అంటే ఈ కనీస మద్దతు ధరల విధానాన్ని బలపరచడం కోసం, మెరుగుపరచడం కోసం మనకి 2022లో సంజయ్ అగర్వాల్, 2022 జూలైలో సంజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో మనకి 28 మందితో ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. 28 మందితో ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. ఈ కమిటీ విధి విధానాలు ఏంటంటే మనకి ఈ ఎంఎస్పిని నిర్ణయించడంలో సిఏసిపి, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, ఈ కమిషన్కి మరింత ఎక్కువ స్వతంత్రత ఇవ్వడం, అదేవిధంగా ఈ సేకరించేటటువంటి డేటా అనేది ఖచ్చితత్వం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవడం, అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి అనుగుణంగా మన ఉత్పత్తులు అనేవి తయారు చేసుకునే విధంగా ఉండాలి, అదేవిధంగా సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేలాగా ఉండాలి, అదేవిధంగా మనకి ఈ ఆగ్రో ప్రోడక్ట్స్ అంటాం, అంటే సహజమైనటువంటి వ్యవసాయ పద్ధతుల్లో పండించేటటువంటి పంటలని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి అని ఈ కమిషన్ అనేది సిఫార్సు చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఎంఎస్పిని మనకి మొదటిగా ప్రకటించినటువంటి పంట ఏదంటే గోధుమ. మొట్టమొదటిసారిగా మనం గోధుమ పంటకి మొదటగా ఎంఎస్పిని ప్రకటించడం అనేది జరిగింది. అయితే మనకి ఈ ఎంఎస్పిని సిఫార్సు చేసేటటువంటి కమిషన్ ఏది? సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. అయితే ఇది ఎంఎస్పిని సిఫార్సు చేయడం కోసం ఇది ప్రాతిపదికగా తీసుకునేటువంటి అంశాలు అనేవి కొన్ని ఉన్నాయి. అది ఏంటంటే, ఒకటి ఉత్పాదక వ్యయం, వ్యవసాయ ఉత్పాదక వ్యయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది, ఒకటో అంశం. నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి ధరలు, అదేవిధంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ధరలు కూడా ప్రాతిపదికగా తీసుకుంటుంది. మార్కెట్లో ఉన్న ధరలు ప్రాతిపదికంగా, అదేవిధంగా అంతర్జాతీయంగా ఉన్న ధరలు కూడా ప్రాతిపదికగా తీసుకుంటుంది. మూడో అంశం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క సప్లై డిమాండ్లని ప్రాతిపదికగా తీసుకుంటుంది. నెక్స్ట్ నాలుగో అంశం ఏంటంటే ఈ వ్యవసాయ మినిమం సపోర్టింగ్ ప్రైస్ వలన ఆర్థిక వ్యవస్థలను ఇతర రంగాలపైన ఎటువంటి ప్రభావం అనేది
పడుతుంది, ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలపై ఎటువంటి ప్రభావం అనేది పడుతుంది అనేటువంటి అంశాన్ని ప్రాతిపదిక తీసుకుంటుంది. నెక్స్ట్ అంశం ఏంటంటే ఉత్పత్తి వ్యయం పైన 50% అదనంగా ప్రకటించేటటువంటి విధానాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. అదేవిధంగా ఈ ఆర్థిక వ్యవస్థలు అంటే ఈ కనీస మద్దతు ధరల వలన ధరలపైన ఎటువంటి ప్రభావం అనేది పడుతుంది. ఎందుకోసం ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోయే అవకాశం, నిత్యావసర వస్తువులు సరుకులు ధరలు పెరిగిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ప్రాతిపదిక తీసుకుని ఆర్థిక వృద్ధికి లేదా ఆర్థిక వృద్ధికి మనం పెట్టుకున్న లక్ష్యాలను కూడా ప్రాతిపదిక తీసుకుని ఈ విధంగా ఈ అంశాలని ప్రాతిపదిక తీసుకొని మనకి ఈ CACP అనేది మినిమం సపోర్టింగ్ ప్రైస్ని ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ కనీస మద్దతు ధరల్ని ప్రకటించేటటువంటి విధానం, ఏ విధంగా ప్రకటిస్తారు, అదేవిధంగా ఎన్ని పంటలకు ప్రకటిస్తారు, ఎప్పుడు ప్రకటిస్తారు అనేటువంటి అంశాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలని డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.